ఏ ఆహార పదార్థాలు నిషిద్ధం ఈ సమ్మర్‌లో? సో, స్పెషల్ నేనేమంటానంటే మాక్సిమం సమ్మర్‌లో ఓవర్ హీట్ చేసేవి కొద్దిగా మనం నాన్ అవాయిడ్ వెజ్ చేయాలి. చేస్తే అసలు తినకూడదు బెటర్. ఆల్మోస్ట్ నేను ఏ సీజన్ అయినా సరే నాన్ వెజ్ మంచిది కాదు. నాన్ వెజ్ మంచిది కాదు. ఒకవేళ ఇష్టంగా తింటున్నారంటే మనం ఈ మధ్య పిల్లలు ఎలా ఉన్నారంటే వారంలో 4, 5 రోజులు నాన్ వెజ్. ఒక పూట మాత్రమే వెజ్ ఏదన్నా వెజిటబుల్ తీసుకుంటున్నారు. సో, పిల్లల్లో కూడా చాలా రకాల పెద్దవాళ్ళకంటే పిల్లల్లోనే చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమిటంటే ఒక మితంగా తినండి. నాన్ వెజ్ తిన్నా కూడా దాంట్లో మనం వెజిటబుల్స్ ఎక్కువేసుకొని అలా ప్రిపేర్ చేసిన నాన్ వెజ్ తినడంలో తప్పేం లేదు. సో, మాక్సిమం నేను నాన్ వెజ్ సంబంధించినవి కొద్దిగా అవాయిడ్ చేయమంటాను. సో, సమ్మర్‌లో స్పెషల్లీ ఎక్కువ సార్లు కాఫీ తాగేవాళ్ళు కొద్దిగా అంటే తాగకుంటే ఉండలేము అన్నంత స్థితిలో ఉంటే మాత్రం లిమిట్‌గా కొద్దిగా అంటే లైక్ అన్ని సార్లు కాకుండా కొద్దిగా లిమిట్‌గా తీసుకోవడం. ఏమవుతుందంటే సమ్మర్‌లో ఉన్న హీట్ ఓవరాల్‌గా బాడీలో ఇంకా హీట్‌ని పెంచేస్తాయన్నమాట. అవును. అవును. సో, కాబట్టి మనం మాక్సిమం మనకి జంక్‌కి సంబంధించిన ఫుడ్ కూడా కొన్ని అవాయిడ్ చేసేసేయాలి. కూల్ డ్రింక్స్ అంట ఇవన్నీ అవాయిడ్ చేసుకొని ఇప్పుడు ఫుడ్ విషయానికొస్తే మనం మాక్సిమం వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ చాలా మంచివండి. సో, నాన్ వెజ్ గానీ కొద్దిగా మనం ఆ సమ్మర్ సంబంధిత టైంలో మాత్రం కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది.